హాయ్ ఫ్రెండ్స్, ఇంకా మా దోస్త్ అంజనేయులు కుర్మయ్య. ఈరోజు నా జర్నీ స్టార్ట్ చేస్తున్నాను. ఇది జక్లేర్ విలేజ్. ఇప్పుడు బస్సు గురించి అమర్చింత బస్సు గురించి వెయిట్ చేస్తున్నా. ఇప్పుడే నారాయణపేట బస్సు కూడా వచ్చింది. అయితే అమర్చింత కన్నా నారాయణపేట కన్నా రెండిట్లు ఏదైనా ఒకటి పోదాం. ఇక్కడ చూడండి, ఇదే మా విలేజ్. రోడ్డు పైన వచ్చిన లబన్న. ఇది బస్ స్టాండ్ చూడండి. ఫస్ట్ ఛాయ్తో స్టార్ట్ చేస్తున్నా జర్నీ. నవీన్ ఒక ఛాయ్. ఇప్పుడు ఛాయ్ తాగి మనం బస్కి వెళ్దాము. ఆల్రెడీ నారాయణపేట బస్ వచ్చి ఆగింది. గరం గరం ఛాయ్ తాగుతున్నాను. ఈ నారాయణపేట బస్సు జక్లేర్కి వచ్చి జక్లేర్ నుండి డైరెక్ట్ రిటర్న్ నారాయణపేట వెళ్తుంది. ఈ జక్లేర్ మీద జర్నీ స్టార్ట్ చేస్తున్నాను. జక్లేర్ టు నారాయణపేట వయా పుల్మామిడి, బిజ్వార్, మగ్దాంపూర్, తిప్రస్పల్లి, ఉట్కూర్, తిప్రస్పల్లి, సింగారం ఎక్స్ రోడ్. ఫస్ట్ వీడియో జర్నీది ఇదే బస్లో. అంటే నేను పర్సనల్గా జర్నీ చేశాను, కానీ వీడియో తీయడం ఇదే ఫస్ట్ వీడియో. జక్లేర్ నుండి మొదలుకొని నారాయణపేట వరకు ఈ జర్నీ కొనసాగుతుంది. చూద్దాం. మా విలేజ్ బస్ స్టాండ్ నుండి వెళ్తున్నాను. లొకేషన్ బాగుంది కదా. ఇది జమా మసీద్ మా ఊర్లో ఉంది. బస్సు ఆగింది, ఎవరు ఎక్కుతున్నారు అనుకుంటా. ఇక్కడి నుండి నా ప్రయాణం స్టార్ట్ అయ్యింది. ఇంకా బయలుదేరుతున్నాం చూడండి. ఇప్పుడు మా ఊరు బ్యాంక్ వస్తుంది. ఇదే బ్యాంక్. అరే, బ్యాంక్ వీడియో తీయలేకపోయాను, మర్చిపోయాను. ఓకే, దీని తర్వాత స్కూల్ వస్తుంది. స్కూల్ అటు సైడ్ ఉంటుంది, మనం ఇటు సైడ్ తీస్తున్నాం. శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్. ఇదొక వీడియో బ్లాక్ వస్తుంది కదా. అవును, ఇప్పుడే కదా కొత్తగా. చూద్దాం. బస్సు మళ్ళీ వాటర్ ట్యాంక్ దగ్గర ఆగింది. అవతల సైడ్ వాటర్ ట్యాంక్ ఉంటుంది. యాక్చువల్లీ నేను అవతల సైడ్ కూర్చోవాలి, సీట్ దొరికింది, కానీ ఎందుకు మళ్ళీ ఇవతల సైడ్కి వచ్చానో నాకు అర్థం కాదు. ఏమో చూద్దాం. జర్నీ అయితే సాఫీగా సాగాలని కోరుకుందాం. అక్కడనే మాకు బియ్యం వేసేది మా విలేజ్ మొత్తం. ఇది కరెమవ్వ గుడి అంటారు. దీని తర్వాత నెక్స్ట్ చెరుకట్ట వస్తుంది. చెరుకట్ట పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది మా ఊరు చెరువు. ఇక్కడ పోతరాజు. శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇదే. ఇక్కడ కూడా బస్సు ఆగింది, పబ్లిక్ ఎక్కుతారు. టెంపుల్ ఇదే చూడండి, మా ఊరి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం. ఇంకా ఇప్పుడు చెరువు కట్ట ఎక్కుతాం. దబిడి దిబిడే. ఎందుకంటే చెరువు కట్ట పైన రోడ్ లేదు, మట్టి రోడ్. మొత్తం బస్సు సేక్ అవుతుంది, ఫోన్ కూడా సేక్ అవుతుంది. బాగుంది కదా లొకేషన్. బాగుంటుంది, ఎందుకు బాగోలేకుంటుంది. ఇదే చెరువు.
చూస్తున్నారు కదా ఫోన్ ఎట్లా కదులుతుందో. ఇది వర్షం పడింది, వర్షం పడి నీళ్ళు బాగానే వచ్చినాయి చెరువుకి. ఈ చెరువు నిండాలంటే వర్షాకాలం మొత్తం పోవాలి, ఎందుకంటే మా ఊరు చెరువుకి నీళ్లు తొందరగా రావు. అక్కడ కనిపిస్తుంది కదా, గుట్టల నుండి మాత్రమే నీళ్ళు వస్తాయి. మా ఊరు చెరువు నిండడం చాలా కష్టం. అటు సైడ్ మొత్తం పంట పొలాలు ఉన్నాయి. వీడియో మొత్తం బ్లాగ్ వస్తుంది. ఇప్పుడు ఓకే, బస్సు ఎంటీ ఉంది. మా ఊరు చెరువు నిండాలంటే చాలా కష్టం అని చెప్పాను కదా, ఎక్కువ పాటు లేదన్నట్టు ఈ ఊరు చెరువుకి నీళ్ళు రావడానికి. అందుకే ఎన్నో చెరువులు నిండితే కూడా మా ఊరు చెరువు నిండదు. అలా ఉంటుంది మా ఊరు చెరువు. కనిపించేది గుడిగండ్ల గుట్ట తొలి సైడ్, బ్యాక్ సైడ్ ఇదంతా చెరువు. అయితే చుట్టుపక్కలగా పెద్ద చెరువే మాది. మా దానికన్నా ఇంకా పెద్దది మంతన్గోడ్ చెరువు ఉంటుంది. అది ఇంకా దీనికన్నా డబల్ ఉంటుంది. చాలా పెద్ద చెరువు అది. మా ఊరు నీళ్ళు మొత్తం అక్కడికి వెళ్తుంది. వర్చేలు వేసారు చూడండి, నాట్లు వేసారు. పచ్చని పంట పొలాలు, పత్తి చేనులు ఈ విధంగా ఉన్నాయి. మందు కూడా కొడుతున్నారు. వర్షం ఎన్ని రోజులు వర్షం ఉండే కదా, వర్షం తగ్గింది, ఇప్పుడు మందులు కూడా కొడుతున్నారు. ఇంకా చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకు రైల్వే స్టేషన్ రోడ్ వస్తుంది. స్టేషన్ రోడ్ తర్వాత పుల్మామిడి విలేజ్. మొత్తం కరియాట్ చేసి నాటేసిండ్రు. బస్సు మొత్తం దడ ఉంటుంది. పత్తి చేనులు ఎక్కువ పెరగలేదు ఈసారి వర్షాకాలంలో, ఎందుకో మరి తెలియదు. రైల్వే ట్రాక్ కనిపిస్తుంది చూడండి. సీసీ రోడ్ మాత్రం హైలైట్గా వేసారు. ఇక్కడ రోడ్ దగ్గర నుండి స్టేషన్ వరకు సీసీ రోడ్ మంచిగా ఉంది. ఇంతకుముందు కంకర్ రోడ్ ఉండే, వెహికల్స్ బైక్స్ పోవాలంటే చాలా ఇది అవుతుంది. అటువంటిది ఇప్పుడు సీసీ రోడ్ మాత్రం డబల్ వేసి, హైట్ ఎక్కువ వేసి బాగా చేశారు. ఈ ట్రాక్ దాటిన తర్వాత పత్తి చేనులు కూడా ఈ విధంగా ఉన్నాయి. మొత్తం చెట్లతోటి నిండిపోయింది కదండి. అక్కడ కనిపించేది రామలింగేశ్వర స్వామి గుట్ట. లాస్ట్ సోమవారం జాతర జరుగుతుంది అక్కడ. కుదిరితే ఒక వీడియో చూసి పెడతాలే. జాతర గుట్ట పైన జరుగుతుంది. గుట్ట పైన జరిగిన తర్వాత పుల్మామిడి ఊర్లో కూడా ఒక 15 నుండి 20 రోజుల వరకు జాతర ఉంటుంది. లాస్ట్ సోమవారం, ఈ శ్రావణ మాసం కదండి, లాస్ట్ సోమవారం అక్కడ జాతర జరుగుతుంది. జాతర రోజు వీడియో తీయడానికి ప్రయత్నిస్తాను, చూద్దాం. మా ఊరు నుండి ఎక్కువ ఆ గుట్టపైకి వెళ్ళడానికి నడకదారినే ఎంచుకుంటారు. అంటే మా ఊరు చేనులలోకి వెళ్ళి పట్టుకొని గుట్ట ఎక్కుతారు. ఇప్పుడు బైక్లు అవి కూడా చాలామంది పుల్మామిడికి వచ్చి పుల్మామిడి మీదుగా వెళ్తారు. ఈ 2 గ్రామాల ప్రజలు ఘనంగా జరుపుకుంటారు ఈ జాతరను. జక్లేరు పుల్మామిడి గ్రామాల ప్రజలు
జాతర మాత్రం బ్రహ్మాండంగా అవుతుంది. శ్రావణ మాసంలో లాస్ట్ సోమవారం చూడండి. ఒకసారి వీలైతే మీరు కూడా రండి, చూసి ఉంటారు, మళ్ళీ ఒకసారి చూడండి. ఆల్రెడీ ఇప్పుడు పుల్మామిడి ఎంట్రీ అయినాం. పుల్మామిడిలో స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఊర్లో పోతుంది కదా రోడ్డు, చిన్నపిల్లలు ఉంటారని చెప్పేసి చాలా స్పీడ్ బ్రేకర్లు వేసారు. మంచిది ఒకప్పటికి అది చాలా మంచిది. ఈ విధంగా ఉండాలి కూడా ఊర్లలో. పుల్మామిడి దగ్గర టీ పాయింట్. పుల్మామిడి బస్ స్టాండ్ ఇది. నారాయణపేటకు వీళ్ళందరూ ఉట్కూరు నారాయణపేటకు వెళ్ళే విద్యార్థులు. ఇక్కడ నుండి బిజ్వార్ మొగ్దంపూర్ వెళ్ళే వరకు బస్సు మొత్తం ఫుల్ అవుతుంది. బిజ్వార్లో బాగానే ఎక్కుతారు ఉట్కూరుకి నారాయణపేటకి, ఎందుకంటే విద్యార్థులు వెళ్ళేది మొత్తం అటు సైడే. నెక్స్ట్ హై స్కూల్ వస్తుంది పుల్మామిడిలో. హై స్కూల్ తర్వాత కస్తూర్బా స్కూల్ బాగానే కట్టారు, ఆల్రెడీ ఓపెనింగ్ కూడా అయింది. హాస్టల్ వసతి ఉంది. కస్తూర్బా గురుకుల రెండు ఉన్నాయా? రెండు ఉన్నాయి పుల్మామిడిలో. విద్యాలయాలు మాత్రం పేరు పెట్టడానికి లేదు. ఎక్కడెక్కడి నుండో విద్యార్థులు వచ్చి చదువుకుంటున్నారు. హైలైట్. అలాగే పిహెచ్సి హాస్పిటల్ కూడా ఉంటుంది అవతల సైడ్. అంటే మనం ఇవతల సైడ్ ఉన్నాం కాబట్టి హాస్పిటల్ అవతల సైడ్ వెళ్ళిపోయింది. ఇక్కడ నుండి స్కూల్ బిల్డింగ్స్ స్టార్ట్ అవుతాయి. ఇదంతా ప్రైమరీ స్కూల్, హై స్కూల్, రెండు స్కూల్స్ ఉన్నాయి లోపల. చాలా పెద్ద విశాలంగా ఉంటుంది. దీని తర్వాత మీకు కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్ ఉంటుంది, గురుకుల ఉంటుంది. విద్యాలయాలకు ఏమాత్రం తీసుకోలేదు, చదువు కూడా బాగానే చెప్తున్నారు అని చెప్పేసి టాక్ ఉంది. ఇలా వెళ్ళాలి రామలింగేశ్వర స్వామి టెంపుల్కు. ఇప్పుడు ఖమ్మం కనిపించింది కదా, ఖమ్మంలో నుండి నాకు ఆ టెంపుల్కి వెళ్ళాలి. జాతర జరుగుతుందని చెప్పాను కదా, ఇది గురుకుల పాఠశాల. ఇంకా డైరెక్ట్ బిజ్వార్. నెక్స్ట్ బిజ్వార్.
ఈ పుల్మాను బిజ్వార మధ్యలో పంట పొలాలు కూడా మొత్తం పత్తి చేలే ఉన్నాయి.
ఇది బిజ్వార్ ఎంట్రన్స్ హైలైట్ ఉంటుంది. ఈ చెరువు కట్ట పైన పెద్ద మర్రి చెట్టు ఉంది. ఇది చెరువు కట్టనో కుంటనో మరి అవతల సైడ్ ఉంటుంది. పెద్ద మర్రి చెట్టే ఈ ఎంట్రన్స్ బిజ్వార్కి వెల్కమ్ చెప్తుంది జక్లేర్ నుండి వచ్చేటప్పుడు. ఇంకొకటి ఇక్కడ హైలైట్ ఏంటంటే శ్రీ 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 ఆదిత్య పరశ్రీ స్వాముల వారు ఇక్కడ చాలా పేరు వచ్చింది. ఈ గ్రామంలోనే ఉన్నాడు. ఆ స్వామివారితోటికి నిత్యం ప్రతి మంగళవారం శుక్రవారం ఎంతోమంది భక్తులు వస్తుంటారు పోతుంటారు. చాలా ఫేమస్ టెంపుల్ అయింది ఇప్పుడు మా ఏరియాలో. ఇదే బిజ్వార్. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. చేసే ఉంటుంటారు. ఆ టెంపుల్కి సంబంధించిన వీడియో కూడా ఒకసారి చేద్దాము. ఇదంతా బస్ స్టాండ్కి సంబంధించిన స్థలం అనుకుంటా. గతంలో ఇక్కడ ఒక బోర్డు కూడా పెట్టిండ్రు, వివేకానంద స్కూల్ బస్. అదే అటు అవసరంపల్లి నారాయణపేట రోడ్. ఇది ఇక్కడ మనం తిరిగాము. ఇది ఉట్కూరు మీదగా వెళ్తుంది. ఇక్కడ బస్సు ఆపేశారు, విద్యార్థులు ఎక్కుతారు. బిజ్వార్లో హైలైట్ ఏంటంటే ఉపాధి హామీ నిధుల నుండి మార్కెట్ యార్డ్ నిర్మించుకున్నారు. అలాగే పల్లె దవాఖానా ఉంది. ప్లస్ పాయింట్ ఏంటంటే బిజ్వార్లో ఈ చెరువుకు సంబంధించిన ప్లేస్ రోడ్డు పక్కన ఉంది కాబట్టి గ్రామస్తులంతా ఏకమై పనులు మాత్రం చాలా మంచిగా చేయించుకున్నారు. నడి ఊర్లో ప్రభుత్వ భూమి, చెరువు అంటే ఇంకా ప్రభుత్వ భూమికి సంబంధమే కదా. అందరూ ఏకమై అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంది ఊర్లో. ఒకసారి వీడియో తీసింటే అది బై లక్లో డిలీట్ అయింది. ఈ విలేజ్కి సంబంధించిన మొత్తం వీడియో కూడా తీసింటే ఆ వీడియో పోయింది. మినీ మార్కెట్ యార్డ్ అని చెప్పేసి పెద్దగానే ప్రతి శనివారం ఈ ఊర్లో సంత జరుగుతుంది. బిజ్వార్లో పల్లె దవాఖానా, రైతు వేదిక, స్కూలు అన్ని వసతులు బాగున్నాయి. ఎందుకంటే ప్లేస్ ఆరామ్ ఉంది కాబట్టి అన్నీ కట్టుకోవడానికి కూడా బాగుంది. ఇంకోటి ప్లేస్ ఉన్నంత మాత్రాన కట్టుకోవడానికి కూడా గ్రామస్తులందరూ ఏకమై రావాలి. ఎన్నో ఊళ్ళో ప్రభుత్వ భూములు ఉంటాయి, కట్టడానికి ఎన్నో అడ్డంకులు ఏర్పడతాయి. ఈ విధంగా బిజ్వార్లకు ఐక్యమత్యంగా ఉండాలి. ఇక్కడ పార్టీల పరంగా ఎన్నో గొడవలు ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ డెవలప్ కావడానికి మాత్రం బిజ్వార్ ఈ చుట్టుపక్కల ఒక ఉదాహరణ. నిజం, డెవలపింగ్లో మాత్రం. అక్కడ గుడి ఉంది చూడండి. ఇది గ్రామ పంచాయతీ అనుకుంటా. ఇది మార్కెట్ యార్డ్ షేక్ అవుతుంది. అది పల్లె దవాఖానా. ఇది రైతు వేదిక. దీని తర్వాత స్కూలు, వాటర్ ట్యాంక్. ప్లేస్ మస్తు ఉందబ్బా. ప్లేస్ ఉన్నంత ఊర్లు కూడా ఉన్నాయి, కానీ కట్టుకోవడానికి ముందుకు రావడానికి కొన్ని అడ్డంకులు ఉంటాయి. వీళ్ళు కలిసిమెలిసి బాగా పనిచేసి అభివృద్ధి పరంగా బిజ్వార్ అయితే డెవలప్ అవుతుంది. అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు బిజ్వార్లో. కొన్ని ఏరియాల్లో చూశాను నేను. ఇంకొకటి ఏరియాకు ఒక పేరు పెట్టారు బిజ్వార్లో. కుల మతాలకు అతీతంగా అందరినీ గౌరవిస్తూ అన్ని ఏరియాలకు అందరి పేర్లు పెట్టారు. నాకు తెలిసి ఇక్కడనే బస్ ఫుల్ అవుతుంది. బిజ్వార్లో ఏరియాకు సీసీ రోడ్లు కూడా బాగున్నాయి. బాగానే డెవలప్ అవుతుంది.
ఏం మరి ఆ గురువు కూడా ఈ ఊర్లో ఉన్నాడు కాబట్టి ఆ గురు దయ కూడా ఎంతో ఉంటుంది. శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి వారు. ఈ బిజ్వార్ తర్వాత నెక్స్ట్ వచ్చేవారు మగ్దంపూర్. విలేజ్ పెద్దగానే ఉంది బిజ్వార్ కూడా, అయితే పుల్మామిడి అంత పెద్దది కాదు. పుల్మామిడి పెద్దది, ఉట్కూరు మండలంలోనే పుల్మామిడి పెద్దది.
ముగ్దంపూర్ వచ్చేస్తుంది. ప్రైమరీ స్కూల్ కూడా ఉంది ముగ్దంపూర్లో, రోడ్కి ఉంటుంది. వాటర్ ట్యాంక్ స్టార్టింగ్. ముగ్దంపూర్ విలేజ్. ఇక్కడ నుండి నెక్స్ట్ వచ్చే ఊరు ఉట్కూరే. ఇంకా ప్రైమరీ స్కూల్ ఇదే. అంటే హై స్కూల్ మాత్రం ఉట్కూరుకే వెళ్ళాలి. గ్రామస్తులు, గ్రామ విద్యార్థులు హై స్కూల్ వెళ్ళాలంటే ఉట్కూరే. ముగ్దంపూర్ అంటే గుర్తొచ్చేది ఏంటి అబ్బా అంటే సమాచార హక్కు చట్టం కింద ఇక్కడ ఏమో పేరు ఉంది, ఆయన పేరు వెంకటేషో ఏదో పేరు ఐడియా లేదు. ప్రతిదీ సమాచారం తెలుసుకొని ప్రశ్నిస్తూ ఉంటాడు. చాలాసార్లు పేపర్కి వచ్చింది, ఈటీవీ న్యూస్లో కూడా వచ్చింది. ఈ చుట్టుపక్కల ఫేమస్ ఆయన, పేరు మర్చిపోయాను చాలా సంవత్సరాల. చిన్నోడు స్కూల్కి రెడీగా ఉన్నాడు, ప్రైవేట్ స్కూల్. బస్సు చాలా నెమ్మదిగా పోతుంది, మించిన టైం అవుతుంది. అంటే రోడ్డు కూడా మంచిగా లేదు. బిజ్వార్ ఎంట్రీ సమాప్తం. నెక్స్ట్ ఉట్కూరు. దీని తర్వాత ఉట్కూరే కదా. అంటే మధ్యలో లక్ష్మీపల్లి రోడ్ వస్తుంది, దాని తర్వాత ఉట్కూరు.
ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదే లక్ష్మీపల్లి మీదుగా నిడుగుర్తి వెళ్ళి అటు నారాయణపేట మార్కెల్ రోడ్డు కలుస్తుంది. అలా వెళ్తే అది కొత్తగా బీటీ రోడ్ వేసారు. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అబ్బా ఉట్కూరు చెరువు. పెద్ద చెరువు. ఇట్లా ఈ ఏరియాలోనే, ఈ మక్తాల్ కాన్స్టిట్యున్సీలోనే పెద్ద చెరువు ఇది. ఈ సంగం బండ టైప్లో మినీ డ్యామ్ చేయబోతున్నారు. ఇప్పుడు కొత్తగా మక్తాల్, నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల పథకం ఉంది కదండి, దానిలో భాగంగా ఈ చెరువుని ఇంకా కొన్ని ఎకరాలు భూమి తీసుకొని మినీ డ్యామ్ చేయబోతున్నారు. ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అదొక పెద్ద వరం అని చెప్పాలి. కృష్ణా నీటితో ఎప్పటికీ నిండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది చెరువు ఇది. చాలా పెద్దది. అక్కడ కనిపిస్తుంది కదా మీకు వాటర్. కోర్ స్టార్టింగ్ ఎంట్రీ వచ్చేసాం ఉట్కూరుకి. స్టార్టింగ్ ఇన్ప సామంతుకున్నాం. పెద్ద చాలా మంచి ఆయనతో నేను ఒకరోజు మాట్లాడాను, కొద్దిసేపు ఉన్నాను. పెద్ద ఆయన మాత్రం ఇన్పసాం దుకాణం పెట్టుకుంటూ ఇతర గ్రామాలకు వెహికల్స్ పంపిస్తూ ఇన్పసామని కొనుగోలు చేస్తూ పెద్దగానే మెయింటెనెన్స్ చేస్తున్నాడు పెద్ద. ఉట్కూరు చాలా పెద్దగా ఉందబ్బా. ఇది మండలం కదా, ఇదంతా ఒకప్పుడు పాత ఏరియా అంటారు. ఏదో మన ఏరియాలో అయితే మస్తు ఉన్నాయి, కానీ ఈ ఏరియా పేరు నాకు కూడా తెలియదు. ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి అబ్బా ఇది ఏ ఏరియాను. ఎందుకంటే ఈ నుండి లాస్ట్ చెక్ పోస్ట్ వరకు కూడా ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క పేరు ఉన్నాయి. ఎక్కడ ఏ ఏరియా స్టార్ట్ అవుతుందో, ఎక్కడ ఏ ఏరియా ఎండ్ అవుతుందో మనకు తెలియదు. కానీ ఇక్కడ చౌడమ్మ గుడి ఫేమస్, అదే మొగ్దంపూర్ చౌరస్తా అంటారు. ఉట్కూరు మా అమ్మమ్మ వాళ్ళ ఊరబ్బా. నేను చిన్నప్పుడు పుట్టి పెరిగింది ఇక్కడ. ఇప్పుడు లేనులే ఉట్కూరులో, కానీ ఒకప్పుడు ఇక్కడ చదువుకున్నాను నేను ఉట్కూరులో. మస్తు తిరిగాను. ఇక్కడనే చూడు చౌడమ్మ గుడి అంటారు, చౌరస్తా ఇది మొగ్దంపూర్ చౌరస్తా అంటారు. మస్తు తిరిగిన ఉట్కూరులో. దేవినగర్లో ఉంటుంది మా అమ్మమ్మ ఊరు ఇల్లు. దేవినగర్ తెలుసు కదా, కాళికామాత టెంపుల్ చాలా ఫేమస్ ఉట్కూరు చుట్టుపక్కల అదంతగా. ఒకప్పుడు అక్కడ పూజారి ఉంటుండే, పూజారి హనుమంతు తాత అని. చాలా పెద్ద మంచిగా నడిచింది ఒకప్పుడు. ఇప్పుడు ఏమో అంత ఐడియా లేదు. అప్పట్లాగా కళ కూడా లేకుంటుంది. కాళమావ గుడి అంటే చాలు ఎవరైనా చెప్తారు ఉట్కూరులో. దేవినగర్ కాళికామాత టెంపుల్ ప్రతి అమావాస్యకు పెద్దగా ఇది జరిగేది. ఇప్పుడు అవన్నీ జరుగుతున్నా లేదో ఏమో తెలీదు. అలాగే ఈ ఊర్లో తెలుసు కదా పీర్ల పండుగ ఎంత పెద్ద హై లెవెల్ అవుతుందో. మన ఉమ్మడి మహబూబ్నగర్ డిస్టిక్లో కోయిలకొండ, ఉట్కూరు చాలా ఫేమస్ పీర్ల పండుగలకు. ప్రసిద్ధిగాంచింది ఉట్కూరు అండ్ కోయిలకొండ. ధూమ్ధామ్ చేస్తారు పీర్ల పండుగలు వస్తే, అంత ఫేమస్. కాకపోతే డెవలపింగ్ విషయంలో ఈ ఉట్కూరు వెనకబడిందనే చెప్పాలి.
ఏంటో మరి ఇది కానీ అటు ధన్వాడ కానీ, ధన్వాడ కొంచెం నయమైందబ్బా, ఈ ఉట్కూరే మరి దీనికి వాస్తు లేదో ఏమో తెలీదు, ఏమనుకోకండి. డెవలప్ అయితే డెవలపింగ్లో చాలా వెనుకబడింది మా ఉట్కూరు మండలం. ఎందుకు ఉట్కూరు అంటే మళ్ళీ గుర్తు వచ్చేది భాస్కర్, తెలుసు కదా, బీజేపీ ఒకప్పుడు సర్పంచ్, ఇప్పుడు లేడు. ఇంకా కాలేజ్ గీలేజ్ అన్నీ ఉన్నాయి. కొత్త కాలేజ్ అయింది నారాయణపేట రోడ్కి, ఇంకా ఉంది. కాకపోతే ఎంత కొత్త ఎంత చేంజ్ జరిగినా కూడా ఈ ఉట్కూరు విషయానికి వస్తే ఒక మామూలు పల్లెటూరు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. పాడి గేదెలతోటి చాలా బాగుంటుంది అబ్బా ఉట్కూరు. నిజంగా వెనకబాట అంటే ఒక గ్రామం ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా మండలం అనే డెవలప్ ఇప్పుడు ఏమవుతుంది, మండలం అంటే ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు, ఫ్యాక్టరీలు, అవి పెద్ద పెద్ద షాపులు అవి వస్తూ ఉంటాయి కదా. ఆ విధంగా కాకుండా ఇప్పుడు చిన్న విలేజ్లో ఏ విధంగా ఉంటుందో ఉట్కూరు ఆ విధంగా ఉంటుంది. ఇది విలేజ్ చిన్నది కాదు, మళ్ళీ మండలం అంటే లెక్క చేయండి పెద్దది. గ్రామ స్థాయి ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. అంబేద్కర్ చౌరస్తా, బస్ స్టాండ్ ఇదే. ఉట్కూరు బస్ స్టాండ్, కాలమావ టెంపుల్ అన్నా కదా, కాలమావ గుడికి ఆ విధంగా పోవాలి. అక్కడ చాలా ఫేమస్ ఇక్కడ కాలమావ కాళికామాత టెంపుల్. ఇదంతా బస్ స్టాండ్ ఏరియా. మనం ఇటు వచ్చాం, ఇటు నుండి. ఇంకా ఈ చెక్ పోస్ట్ దగ్గర నారాయణపేట మక్తల్ రోడ్లో కలుస్తుంది. శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. మనం నెక్స్ట్ వీడియో మక్తల్ టు నారాయణపేట, అంటే నారాయణపేట టు మక్తల్, ఆ వీడియో తీసినప్పుడు కూడా ఈ విధంగా ఉట్కూరు వచ్చేస్తుంది. ఇప్పుడు యాస్టీస్గా నారాయణపేట నుండి మక్తల్ జర్నీ వీడియో చేద్దాం అనుకుంటే, ఇప్పుడు రిటర్న్లో నారాయణపేట నుండి మక్తల్ వెళ్ళి మక్తల్ నుండి జగిత్యాల వెళ్తాం. ఆ వీడియో తీస్తే పని అవుతుంది కదా, వేస్తా. అలాగే చేద్దాం, ట్రై చేస్తా. మరి అలాగే వెళ్తానా, ఎలా వెళ్తానా, లేకుంటే 3 గంటల బస్కు ఇలా నర్వ మీద వెళ్తానా, పెద్ద జట్రం మీదగా, ఏదో ఒకటి వీడియో అయితే ఖచ్చితంగా చేస్తా ఈరోజే. ఎందుకంటే ఇప్పుడు ఉదయం 8 గంటల బస్కు ఇక్కడ వస్తున్నాను కదా, ఇంకా దాంతోపాటు అది కూడా చేస్తే పని అవుతుంది. రిటర్న్ జర్నీలో ఎలాగో వస్తే పెద్ద జట్రం మీద వస్తా, లేదంటే ఇట్లా మక్తల్ వెళ్ళి మక్తల్ మీద వస్తా. అలాగే వీడియో తీస్తే అయిపోతుంది జర్నీ వీడియో, అది కూడా పెడదాం. ఇదంతా ఉట్కూర్కి చెక్ పోస్ట్కు వెళ్తున్నాము. ఉట్కూర్ చెక్ పోస్ట్ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఓబ్లాపూర్ గేట్ హౌస్, అవతల సైడ్ వస్తుంది. ఓబ్లాపూర్ కాకుండా తిప్రాస్పల్లి వస్తుంది నెక్స్ట్ రోడ్. ఓకే అమ్మాయ్యా, మెయిన్ రోడ్లో కలిసాము. చెక్ పోస్ట్ ఇదే, అమ్మ టిఫిన్ సెంటర్, అటు నారాయణపేట్. ఇది ఉట్కూర్, వెనకకి బ్యాక్ సైడ్ మక్తల్. నెక్స్ట్ ఒబ్లాపూర్ గేట్, దాని తర్వాత తిప్రాస్పల్లి, దాని తర్వాత సింగారం ఎక్స్ రోడ్, ఆ తర్వాత నారాయణపేట్.
ఇక్కడ కనిపిస్తుంది కాటన్ మిల్ చూడండి, అదే ఉట్కుర్తి ప్రెస్పల్లి మధ్యలో ఉంటుంది ఈ కాటన్ మిల్. ప్రభుత్వం కూడా ఇక్కడ కొనుగోలు చేసింది. దీని తర్వాత నెక్స్ట్ చలోతి ప్రెస్పల్లి. తిప్రేస్పల్లి వచ్చేస్తుంది, వచ్చింది. షటర్లు ఏమో మళ్ళీ కిరాయి పోయినావో లేదు, ప్రస్తుతానికి అయితే అన్నీ మూసున్నాయి. ఇక్కడ ఒక హోటల్ అనిపిస్తుంది, శ్రీ లక్ష్మీ నరసింహ టిఫిన్ సెంటర్ అనుకుంటా. ఇదేనండి తిప్రేస్పల్లి. అవతల సైడ్ విలేజ్ ఉంటుంది. ఇక్కడ బాపూర్ రోడ్ కూడా వస్తుంది, ముందుకెళ్తే కొంచెం ముందుకెళ్తే బాపూర్ రోడ్. బస్సు మొత్తం ఫుల్ అయింది ఇప్పుడే కాదు ఎప్పుడో ఫుల్ అయింది, మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. మొత్తం విద్యార్థులే. ఇక్కడనే ఇప్పుడు వస్తుంది చూడండి. అంటే ఇక్కడ నుండి లోపల 2-3 కిలోమీటర్స్ ఉండొచ్చు నాకు తెలిసి. బాపూర్ రోడ్ ఉంది, మంచిగా మట్టి రోడే ఉంది. ఇప్పుడు వస్తుంది.
దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి సింగారం ఎక్స్ రోడ్, ఆ తర్వాత డైరెక్ట్ నారాయణపేట ఇంకా అయిపోయింది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, పెద్దది కంపెనీ పడింది. ఇక్కడ పెద్ద పెద్ద పైపులు రెడీ చేస్తున్నారు. ఇది కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకంలో భాగంగా ఈ మక్తల్ నుండి నారాయణపేట వరకు పైపుల ద్వారా నీటిని తరలిస్తారు. దీనిపైన ఒక వీడియో కూడా చేయాలి, ఎందుకంటే మరి నాకు తెలీదు, తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్తే సరే. ఎందుకు మక్తల్ నుండి నారాయణపేట వరకు ఈ పైపుల ద్వారా నీళ్ళు తరలిస్తున్నారు? అదే కాలువలో పెడితే చుట్టుపక్కల ఉన్న ఎన్నో ఎకరాలకు సాగునీరు వస్తుంది కదా. ఈ నారాయణపేట నుండి మళ్ళీ కొడంగల్కు మంచిగా పెద్ద పెద్ద కాలువలు తీసుకుపోతున్నారు. అంటే ఈ ప్రాంత ప్రజలకు కూడా వాడుకోవడానికి బాగుంటుండే, పైపులు వేసి ఎందుకు తీసుకుపోతున్నారు? దీనిపైన ఒక వీడియో అయితే చేస్తాను. ఓకే, నెక్స్ట్ వెళ్దాం పద.
సింగారం ఎక్స్ రోడ్ వచ్చేస్తుంది. ఇదే పెట్రోల్ పంప్ స్టార్టింగ్. ఇక్కడ ఫేమస్ ఏంటంటే తెలుసు కదా, కాల్చిన కూర, చికెన్, మటన్, ఫుల్ దాబలు. ఇక్కడ స్పెషల్గా తినడానికే వేరే ఊర్ల నుండి వస్తారంటే ఇంకా అర్థం చేసుకోండి. ఇప్పుడు శ్రావణ మాసం కదా, మొత్తం విలవిలపోతుంది. శ్రావణ మాసం అయిన తర్వాత చూడాలి సింగారంకి ఒక కళ, ఒక చిన్న జాతరలాగా ఉంటుంది ఇక్కడ. నిజం. మన కళ్ళ ముందరనే అప్పటికప్పుడు చిన్న చిన్న బేరం పిల్లలు లాంటివి అప్పటికప్పుడే కోసి మంచిగా మీకు కూర కావాలంటే కూర చేసిస్తారు, ఫ్రై కావాలంటే ఫ్రై చేసిస్తారు, కాల్చింది ఇస్తారు, ఏది కావాలంటే అది చేసిస్తారు. ఉట్కూరు నుండి వచ్చి ఇక్కడ తీసుకెళ్తారు మటన్ అంటే. ఇక్కడ ఎంత ఫేమస్ అర్థం చేసుకోండి. ఉట్కూరు నుండి వస్తారు, ఉట్కూరు ఇక్కడికి వచ్చి కూర తీసుకొని పోతారు. ఇక్కడికి ఉట్కూరుకి దాదాపు 12 కిలోమీటర్ల డిస్టెన్స్. ఇక్కడ బాగుంటుంది అనేది ఒక నమ్మకం, ఒక పేరు, అంతే. ఇంకా అది ఎప్పటికీ పోదు. అది సింగారం వెళ్ళే రోడ్. ఇదంతా నారాయణపేట్ ఎంట్రన్స్. పెట్రోల్ పంప్, భారత్ పెట్రోల్ బంక్. పెద్దది నారాయణపేట. మరి డిస్టిక్ అన్నంత మాత్రాన ఏమంటారు, డిస్టిక్ ఆ మాత్రం ఉంటుంది అది.
ఇది నారాయణపేట ఇప్పుడు చిట్టెం నాసిరెడ్డి డిగ్రీ కాలేజ్, ఎస్ఎల్డిసి అనుకుంటా, సూర్యలక్ష్మి డిగ్రీ కాలేజ్ ఇక్కడనే ఉంటుంది ముందు. ఎస్ఎల్డిసి సూర్యలక్ష్మి డిగ్రీ కాలేజ్, ఇప్పుడు చిట్టెం నాసిరెడ్డి కాలేజో ఏమో అంటారు. మొత్తానికైతే ప్రభుత్వ పరంగా డిగ్రీ కాలేజ్ ఏర్పాటు అయ్యింది మన నారాయణపేటలో. జిల్లా అయిన తర్వాత చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది ఈ నారాయణపేట. నారాయణపేట తర్వాత ఈ జిల్లాలో ఉన్నది నెక్స్ట్ మక్తలే. మక్తల్ ఆటోమేటిక్ డెవలప్ అవుతుంది. నేషనల్ హైవే ఉంది కదా. ఇక్కడ నుండి జస్ట్ 3 to 4 minutes బస్ స్టాండ్ డిపో. వన్ అవర్ అవుతుంది జక్లేర్లో బస్ ఎక్కి. 7:30కి వచ్చేసింది బస్సు, ఇక్కడ 8:40 అవుతుంది. 1 గంట 10 నిమిషాలు. వామ్మో, చాలా టైం పట్టింది జర్నీ. ఇంకా 30 to 35 కిలోమీటర్స్ అంటే ఆ విధంగా ఉంటుంది మరి. ఈరోజు నారాయణపేట్ బస్ స్టాండ్కి వచ్చేసాం. బస్ డిపో. ఎందుకు మొత్తం బస్సులు అలాగే ఉన్నాయి, ఫుల్ అనిపిస్తున్నాయి బస్సులు. డిపో కలకలలాడుతుంది ఈరోజు. వామ్మో, డ్రైవర్లు కూడా చాలామంది ఉన్నారు. బస్సులు మొత్తం స్ట్రైక్ చేసినట్టున్నారు. స్ట్రైక్ చేస్తే బస్సు ఎలా వచ్చింది అనుకుంటున్నారా? అలా ఏం లేదులే. కానీ మొత్తానికైతే మనం నారాయణపేట బస్ స్టాండ్కి వచ్చేసాం. బస్సు దిగాను. స్ట్రైక్ అంటే గుర్తొచ్చింది, ఇప్పుడు అడిగాను. ప్రైవేట్ బస్సులు మొత్తం బంద్ చేశారంట. ఎందుకంటే 12 గంటలు ఉన్న డ్యూటీని 15 గంటలు చేయమంటున్నారంట. అందుగురించే ప్రైవేట్గా ఉన్న కాంట్రాక్ట్ బస్సుల డ్రైవర్లు అందరూ కూడా బంద్ చేశారు. ఓన్లీ గవర్నమెంట్ ఆర్టీసీ ఉద్యోగులు మాత్రమే చేస్తున్నారు. ఇది నారాయణపేట బస్ స్టాండ్లోని బోర్డు. ప్రైవేట్గా కాంట్రాక్ట్ కింద నడిపే డ్రైవర్లు అందరూ కూడా బంద్ చేశాము. గవర్నమెంట్ బస్సులు, గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు మాత్రమే బస్సులు నడుపుతున్నారు ఈరోజు అని చెప్పేసారు. ఇది బస్ స్టాండ్ నుండి బయలుదేరే సమయ వేళలు. ఇది అండి జక్లేర్ నుండి నారాయణపేట వరకు ఫుల్ జర్నీ. మా వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. ఏదైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.